బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి బహుజన ప్రతిఘటన పోరాటాలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడుదాం గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను అరెస్ట్ చేసేంత వరకు పోరాడుదాం గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేసేంత వరకు పోరాడుదాం గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేసేంత వరకు వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు వెంటనే రద్దు చేయాలి గ్రామ బహిష్కరణ చేసిన దళితులను వెంటనే రద్దు చేయాలి గ్రామ బహిష్కరణ చేసిన రద్దు చేయాలి అదే జై 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 ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత జై భీమ్ జై భీమ్ ఖబర్దార్ కులగాచి మూర్తి జై భీమ్ 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 వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर की जोहार 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 डॉक्टर बीआर अम्बेडकर जोहार जोहार डॉक्टर बीआर अम्बेडकर जोहार जोहार एसएसटी बीसी माइनॉरिटी ऐक्यता వర్ధిల్లాలి एसएसटी बीसी माइनॉरिटी ऐक्यता వర్ధిల్లాలి भारत रत्न बाबा साहेब भारत रत्न जय 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 भीम जय भीम एसएसटी बीसी माइनॉरिटी ऐक्यता వర్ధిల్లాలి जय भीम बोलो కార్యక్రమానికి చేసినటువంటి దళితకు మనవంతుగా మద్దతు ఇచ్చినటువంటి మీ అందరి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమము మారంపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతూ ఉంది। నందిపేట నుంచి మారంపల్లి వరకు పాదయాత్రలో ఇక్కడ నుండి ఊరు అంటే కొంతవరకు చేంజ్ చేయడం జరిగింది మిత్రులారా। పాదయాత్ర కార్యక్రమాన్ని సమయభావం వల్ల మనము పాదయాత్రను నందిపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి నందిపేట ఆఖరి వరకు పాదయాత్ర ఉంటుంది। అదేవిధంగా షాపూర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదయాత్ర ఉంటుంది। ప్రతి గ్రామానికి ఎన్ని గ్రామాలు అయితే మనకు టచ్ అవుతాయో ఆ గ్రామాలని పాదయాత్రతో కొనసాగిస్తూ మిగతా కార్యక్రమాన్ని మనము బైక్ల మీద అదేవిధంగా కార్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆ కార్లలో బైకులు తెచ్చుకునే వాళ్ళు బైకుల్లో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం। బైక్ ఇద్దరు ముగ్గురు వచ్చింది కదా, ఒక బైకులో ఒకరు తీసుకురండి, ఇద్దరు పాదయాత్రలో పాల్గొనండి। కార్లలో 5గురు వచ్చారు కదా, ఒకరు డ్రైవింగ్ కార్లో రండి, 4గురు పాదయాత్రలో చేయండి, అందుకు సహకరిస్తారని కోరుతూ ఇది ఏ ఒక్క బ్యానర్ కార్యక్రమం కాదు, ఏ ఒక్కరి వ్యక్తిగత కార్యక్రమం కాదు, ఇది మన జాతి గౌరవ పోరాటం, ఆత్మగౌరవ పోరాటంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి డాక్టర్ చాతవాన యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి బహుజన ప్రతిఘటన రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి మరి సుజాత మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఈ కార్యక్రమంలో మరి అతిథులు
గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇది అందరూ కూడా మనస్ఫూర్తిగా మనము సక్సెస్ చేసుకోవాలని కోరుతూ మరి మాట్లాడాల్సిందిగా మేడం గారిని కోరుతా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాటాలు. శిక్షణ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే పోరాడుదాం. గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేసేంత వరకు బహుజనులు తెలంగాణలో ప్రాణాలు పోగొట్టుకుంది బహుజనులు అయితే మరి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు పెరిగినట్టు అధికారికమైన లెక్కలు చెప్తున్నాయి. అట్లనే ముఖ్యంగా నిజామాబాద్లో మీరు భరత్ రెడ్డి భర్తం పడదామని ఒక చెలో పిలుపులు ఇచ్చినా మీకు అందరికీ తెలుసు. ఒక బీజేపీ కార్యకర్త అయ్యి ఉండి మరి దళితులని ముక్కు నేలకు నాపించిన సంఘటన మనం చూసినాం. తర్వాత హత్యలు కానీ దాడులు కానీ బహిష్కరణలు ఈ మధ్య నిజామాబాద్ చరిత్ర చూసుకుంటే ప్రతి చోట బహిష్కరణలు అవుతున్నాయి. ఎందుకు బహిష్కరణలు అవుతున్నాయి? ఇక్కడ మరి ఎంపీ కల్వకుంట కవితక్క మరి పార్లమెంటులో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకుంటుంది, కానీ ఇక్కడ మాత్రం దళితులు మహిళలు 60 రోజులుగా కూర్చొని ధర్నా చేస్తుంటే రావడానికి టైం లేదు. మళ్ళీ రేపు ఎన్నికల సమయంలో తను మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. పక్కనే కూడా కమ్మర్పల్లిలో నిన్న జరిగినట్టు మిత్రులు చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు బహిష్కరణలు అవుతున్నాయి, ఎందుకు దళితులని ఇంత నీచంగా ఇప్పుడు అంటరానితనమే లేదంటాడు, చండీయాగం చేస్తాడు మా కేసీఆర్. మరి ఇక్కడ దళితులు ఎందుకు బహిష్కరించబడుతున్నారు? వాళ్ళని వస్తువులు ఎందుకు కొననియట్లేదు? వాళ్ళకు పనులు ఎందుకు ఇవ్వట్లేదు? కనీసం పశువుల కాపరి కూడా దళితుల పశువులను కాసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ రాజ్యం లేదు, ఇక్కడ దొరల రాజ్యం నడుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటరానితనం బహిర్గతంగా నడుస్తుంది. ఎస్సీ కమిషనర్ రాముల్ని అవమానపరిచిన నిజామాబాద్ జిల్లా చరిత్రకెక్కుతుంది. ఇదంతా బహుజనులు అంటే ఒక మాలమాదిగలే కాదు మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మానవతావాదులు మరి హక్కుల కార్యకర్తలు అందరూ కూడా ఒక దళితుడు బహిష్కరించబడ్డాడంటే అది మనకందరికీ అవమానం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషి బహిష్కరించబడ్డాడు, హత్యగావించబడ్డాడు, ఒక మహిళ రేప్ చేయబడ్డదంటే అది మనకు అవమానం. ఈ అవమానాన్ని ఇవాళ మనము ఎలుగెత్తి చాటాలి. నిజామాబాద్ పరిస్థితి ఏందో ఈ తెలంగాణలో మరి బిడ్డ ఇక్కడ ఉంటుంది, మరి బిడ్డ ఉన్న రాజు బిడ్డ ఉన్న దగ్గర ఎందుకు ఇట్లా అవుతుందని కవితక్క సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎందుకు జీవన్ రెడ్డి ఇక్కడికి రావట్లేదు? మరి చాలా మంది గ్రామస్తులు ఆయన బావమరిది ఇక్కడ ఉండి దినేష్ రెడ్డి చేపిస్తున్నాడు అని అంటున్నాడు. అసలు ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రతి బహిష్కరణకి అవే ఎందుకు ముందుకు వస్తున్నాయో చెప్పాలి. నిందితులను 25 మందిని అరెస్ట్ చేసి అదే సమయంలో స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చినట్టు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అసలు అమల్లోకి వస్తుందా లేదా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. ముఖ్యంగా మేము మేధావులుగా కార్యకర్తలుగా ఇక్కడ దళిత హక్కుల కార్యకర్తలుగా ఒకటే హెచ్చరించదలుచుకున్నాము. మీరు కనుక ఈ దళితుల మీద దాడుల్ని ఆపకపోతే పక్కనే గూడూరులో సుశ్రుత అక్కడ కూడా కరపత్రాలు వచ్చినాయి. అమ్మాయిని కాల్చి చంపితే దిక్కులేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప రాష్ట్రంలో ఒకే ఒక్క రాష్ట్రం మరి ఇవాళ యూనివర్సిటీలకి తక్కువ బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రంగా దేశంలో నమోదైంది. ఇవాళ ఒకే ఒక్క రాష్ట్రం మహిళలకి క్యాబినెట్లో చోటు లేకుండా నమోదైంది. ఇవాళ ఒకే ఒక రాష్ట్రం అత్యధికంగా దళితుల మీద దాడులకి పాల్పడుతున్న రాష్ట్రంగా ఇక్కడ మనం నమోదు చేసుకుంటున్నాం. ఇట్లాంటి తెలంగాణ కోసం మేము కొట్లాడలేదు, ఇట్లాంటి తెలంగాణ కోసం మా పిల్లగాళ్ళు ప్రాణాలు అర్పించలేదు. ఏ తెలంగాణ కావాలంటే మాకు భూములు, భుక్తి, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ కావాలి. కాబట్టి పాలకులు కనుక ఇప్పుడు కనుక మీరు సరి చేసుకోకపోతే ఈ తప్పులని ఖచ్చితంగా మరొక పోరాటానికి ఈ దళిత బిడ్డలు సిద్ధమవుతారు, బహుజన బిడ్డలు సిద్ధమవుతారని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. మరి ఈ కార్యక్రమానికి మనకు బ్యాక్ బోన్ గా ఉండి నడిపిస్తున్నటువంటి మరి ఎక్స్ జడ్పీటీసీ ఒక్క రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అక్క జెండా ఊపి ప్రారంభం చేస్తుంది. మాట్లాడేది ఏమీ లేదు. మనం ఇక్కడ నుండి మారపల్లి వెళ్తున్నాం. ముఖ్యంగా గత 60 రోజులుగా ఏదైతే సామాజిక బహిష్కరణ పిలిచి చేత బహిష్కరించబడి 60 రోజులుగా నిరసన కార్యక్రమాలు చెప్తా ఉన్నారో వాళ్ళకి ఇవాళ మనం మద్దతు తెలియజేయడానికి పోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మధ్యలో ఈ పాదయాత్రను వదిలేయకుండా మారపల్లి చివరి వరకు రావాలని చెప్పి విన్నవిస్తున్నాను. జై భీమ్.
వర్ధిల్లాలి దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాటాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అరెస్టు చేయాలి గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే పోరాడుదాం గ్రామాభివృద్ధి కమిటీకు ఇయరాలు ఈరోజు ఏదైతే మారంపల్లి సంఘటనకు సంబంధించింది 60 రోజులు అయినా కానీ ఈ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించట్లేదు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న కల్వకుట్ల కవిత ఎంపీ గారు కానీ స్పందించట్లేదు. దళితులను బహిష్కరించి 60 రోజులుగా వాళ్ళు దీక్ష చేస్తున్నా పట్టించుకునే పాపాన పోలేదు. వారిని బహిష్కరణ చేయాల్సిన అంత పాపం ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఏ చట్టబద్ధత ఉన్నాయని చెప్పేసి గ్రామాభివృద్ధిలను ఘోషిస్తున్నారు. ఈ వీడీస్ కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఈ రాజ్యాంగ పరంగా మరి సర్పంచ్ పదవులను ఎందుకు ఎన్నుకుంటున్నారు? అయితే సర్పంచులను రద్దు చేస్తారా లేకుంటే వీడీసీలను రద్దు చేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఈరోజు ఈ 60 రోజులైనా కానీ దళితులకు న్యాయం జరగకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను కించపరిచే విధంగా ఖాళీ మా ఓట్లను వాడుకొని మా ఓట్ల కోసమే వారు పాలన చేస్తున్నారు తప్ప మాకు ఎక్కడ కూడా ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీనికి అందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఈరోజు పాదయాత్ర నందిపేట నుంచి పారంపల్లి వరకు చేస్తున్నాము. కాబట్టి వెంటనే దీనికి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించి ఎంపీ కవిత గారు మరియు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. గత 60 రోజులుగా నిజామాబాద్ మారంపల్లిలో మరి మహిళలు ముఖ్యంగా మహిళలు అన్యాయం జరిగిందని కూర్చుంటే మరి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న మన ఎంపీ గారు కవిత అక్క ఇక్కడికి వస్తే బాగుండేదని, మహిళలంటే కేవలం బతుకమ్మలు బోనాలకి ఓటర్లకి మహిళా సంఘాలకి పొదుపు సంఘాలకి కాకుండా ఇక్కడ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారు. నిజానికి ఇది చాలా చిన్న సమస్య. ఒక 2 గుంటలు కూడా లేని జాగాలో 10-15 లక్షలు పెడితే అంబేద్కర్ భవనం అయిపోతుంది. చాలా ఆనందంగా మరి ముఖ్యమంత్రి గారు కేరళకు పోయి అక్కడ భవనాలు కట్టిస్తాం, అక్కడ వాళ్ళకి ఇక్కడ కట్టిస్తామంటున్నారు. మరి ఇక్కడ ఉన్న ఆత్మగౌరవం అంబేద్కర్ అంటే మాకు ఒక ఆత్మగౌరవ సూచిక. అంబేద్కర్ గురించి దళితులు ఇక్కడ మా ఊర్లో మేమే డబ్బులు వేసి కట్టుకుంటాం, కనీసం అనుమతి ఇవ్వండి అంటే రకరకాలుగా ఇవాళ గ్రామ బహిష్కరణ జరుగుతుంది. వాళ్ళని ఆకలికి అవమానానికి గురి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకు వాళ్ళ వస్తువులు తీసుకోవట్లేదు, కనీసం వాళ్ళ పశువుల కాపరుల దగ్గర రానియట్లేదు. వాళ్ళని గ్రామ బహిష్కరణ అనేది ఎప్పుడో మనువాద సంస్కృతి మనువాద వ్యవస్థలో ఉన్న గ్రామ బహిష్కరణ ఇవాళ మన కళ్ళ ముందే అవలంబింపజేస్తున్నారు. మరి చండీ యాగాలు చేసే ముఖ్యమంత్రి గారికి మేమందరం దళితుల పక్షాన విన్నపం చేసేది ఏమంటే, ఇక్కడ 60 రోజులుగా మీ ప్రాంతంలో మీ రాజ్యంలో ఉన్న దళితులు మీ ఓటర్లు మీ బిడ్డ ఉన్న దగ్గర ఇక్కడ మరి పోరాటం చేస్తున్నారు. దయచేసి చండీ యాగంలో మీ డెకరేషన్ అంత ఖర్చు కాదు, ఆ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి. ప్రధాన డిమాండ్లు అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించాలి, అరెస్ట్ చేయాలి నిందితులని. అట్లనే సిగ్గు లేకుండా 50,000 రూపాయలు దళితుల రూపాయలు గ్రామ డెవలప్మెంట్ కమిటీ దగ్గర ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి గ్రామ డెవలప్మెంట్ కమిటీలకు డబ్బులు లేవంటే మేమందరం డబ్బులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అంబేద్కర్ భవన్ కోసం వసూలు చేసిన 50,000 వెంటనే విడుదల చేయాలి, అరెస్ట్ చేయాలి నిందితులని. ఖచ్చితంగా వాళ్ళకి పునరావాసం రావాల్సిన ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం రావాల్సిన న్యాయమైన అన్ని వసతులు మరి డబ్బు సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు బతకడానికి రెవెన్యూ శాఖ వాళ్ళు కలెక్టర్ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఆర్టీసీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. అన్నా రాజేషన్ వెళ్ళిపో పైకి వెళ్ళన్నా ఒక్క నిమిషం జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. బోలో రే బోలో, బోలో రే బోలో, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఎన్ని కిలోమీటర్ వస్తే మారంపల్లి? జై
రక్షించడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ఏమైందట? వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. పోరాడుదాం మారంపల్లి దళితులకు న్యాయం జరిగేంత వరకు. పోరాడుదాం మారంపల్లి దళితులకు న్యాయం జరిగేంత వరకు. పోరాడుదాం గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేసేంత వరకు. రద్దు చేయాలి గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. రద్దు చేయాలి గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. రద్దు చేయాలి గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. రద్దు చేయాలి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. కమిటీలను వెంటనే గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే మారంపల్లి వీడీసీ సభ్యులకు వెంటనే మారంపల్లి వీడీసీ కమిటీ సభ్యులకు వెంటనే రద్దు చేయాలి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. పోరాడుదాం గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేసేంత వరకు. వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. పోరాడుదాం మారంపల్లి దళితులకు న్యాయం జరిగేంత వరకు. పోరాడుదాం మారంపల్లి దళితులకు న్యాయం జరిగేంత వరకు. రద్దు చేయాలి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. రద్దు చేయాలి గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. రద్దు చేయాలి రాజ్యాంగాన్ని కూలి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే. మారిందన్నావురా ఎక్కడ మారిందిరా? మారిందన్నావురా ఎక్కడ మారిందిరా? కులం పిచ్చి మారేనా? మారలేదు. కులం పిచ్చి మారేనా? మారలేదు. మతం పిచ్చి మారేనా? మారలేదు. మతం పిచ్చి మారేనా? మారిందన్నోడికి తెలియజేస్తూ మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఎల్పి కుమార్ గారు, కోటేశ్వర్ గారు మరి పూలమాల వేయాల్సిందే కోరుతా ఉన్నాము. అదేవిధంగా వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు.
కలిసిపోతాము. వీడీసీ కమిటీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 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 వీడీసీ కమిటీలను వెంటనే రద్దు చేయాలి. అన్న ఈయన ముందు కిలోమీటర్లు ఉంటుంది. టైం బండ్లలో ఎక్కండి. ఖబర్దార్ కులగజ్జి మూర్ఖులారా, ఖబర్దార్ 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 కులగజ్జి మూర్ఖులారా, ఖబర్దార్ ఖబర్దార్. వీడీసీ కమిటీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. వీడీసీ కమిటీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, పోరాడదాం పారంపరిక కులం పిచ్చి మారునా, మతం పిచ్చి మారునా. దళితులకు న్యాయం జరిగేంత వరకు శిక్షించాలి. పారంపల్లి దళితులని గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. పారంపల్లి దళితులని గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. పారంపల్లి దళితులని గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని లోపల పాలు చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. నశించాలి వీడీసీల దౌర్జన్యం, నశించాలి వీడీసీల దౌర్జన్యం.
దౌర్జన్యం ఖబర్దార్ కులగచ్చి మూర్ఖులారా. మనకు తెలియదు భోజనాలు అరేంజ్ చేసినట్టుగా ఆ భోజన కార్యక్రమం కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రత్యేకంగా గ్రామ బహిష్కరణకు ఆలోచితమవుతుంది. ఇప్పటి వరకు పాదయాత్ర చేసి వచ్చినటువంటి మన మిత్రులు కొద్దిగా కార్లకు రెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 50 చైర్లు దయచేసి. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार జిల్లాలే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం जोहार बाबा साहेब अंबेडकर जोहार 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 बाबा साहेब अंबेडकर
సోదరుల మనల పట్ల రేపిస్టులు జరిగినా కానీ నేనున్న అక్క శాతవాహన యూనివర్సిటీ మరి అంత దూరం నుంచి కరీంనగర్ నుంచి మనకు సూర్యపల్లి సుజాతక్క గారికి మరి ఈ వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాల్గొంటున్న తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు కొంత భయం అనేది ఉంటది. ఆ భయాన్ని పోగొట్టడానికి నేను మీకున్నాను. పోలీస్ పర్మిషన్ కూడా ఇప్పించడానికి నేను ఇప్పటి పరిచయమే కాదు, ఎల్లారెడ్డిలో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రాహిం గారు కానీ, అదే విధంగా రాము గారు కానీ, మరి అదే విధంగా జడ్పీటీసీ గంగన్న గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాల్లో పర్చేస్లో ఉన్నటువంటి జడ్పీటీసీ గంగన్న గారికి, అదే విధంగా మాణిక్యమన్న గారికి, మరి సామాజిక రచయితలు పుస్తకం రాసిన దాంట్లో మారంపల్లి ఆత్మగౌరవ పోరాటం అనేది ఒక పేజీ తప్పక నిలుస్తుంది అని నేను భావిస్తున్నాను మిత్రులారా. ఇది మామూలు పోరాటము కానే కాదు. సుమారుగా 60 రోజుల కాలం పాటుగా పోరాటం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో. రాష్ట్రంలో ఎక్కడ కూడా కుల బహిష్కరణ జరగచ్చు, అట్టసిటీ కేసులు కావచ్చు, అది 1 రోజు 2 రోజులు లేదంటే నెల రోజుల పాటుగా నిలబడ్డాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మారంపల్లిలో జరిగినటువంటి నా ఆత్మబంధువులకు శిరస్సు వంచి మరి పులే అంబేద్కర్ గారి యొక్క ఆత్మాభిమానాన్ని నిలుపుకుంటానని మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. నిజంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క నేపథ్యం అనేది ఒక 2-3 నిమిషాల్లో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తదుపరి కార్యక్రమంలో మిగతా వారితో మాట్లాడిస్తాను. ఈ 60 రోజుల కాలంలో ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు రాత్రి పూట ఈ వేసినటువంటి టెంటును తీయకుండా ఈ దీక్షను కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వాటిని వాట్సాప్ లో షేర్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. వాటిని చూసినప్పుడు చాలా భయాందోళనకు గురైనాం మేము. ఎక్కడైనా కానీ నిజామాబాద్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మిత్రులారా, కుల బహిష్కరణలు కావచ్చు, కుల హత్యలు కావచ్చు, రేపిస్టులు కావచ్చు, ఎక్కడైనా కానీ ఆ సమాజమే నిలబడుతుంది. కానీ ఆ సమాజంలోకి వెళ్ళి వచ్చినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఆ సమాజానికి వెన్నుదన్నుగా నిలబడట్లేదు. అందుకోసమే నిజామాబాద్ జిల్లాలో ఆ విధంగా కాకుండా ఒక సరికొత్త విధానం అనేది అవలంబించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బాధిత సమాజానికి నిజామాబాద్ జిల్లాలో ఆత్మగౌరవ పోరాటానికి మా వంతుగా మేము మద్దతు ఇస్తామనే ఉద్దేశంతో ఉద్యోగ ఉపాధ్యాయ మేధావుల యొక్క పాదయాత్రను మరి పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు కూడా చాలా సత్కాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. మహనీయుల యొక్క పోరాట చరిత్రలు చదువుకునే వ్యక్తులుగా, మహనీయుల యొక్క పోరాట సిద్ధాంతాలు చదువుకునే వ్యక్తులుగా మాట్లాడుతున్నాం మనం. ఈ రోజు మహనీయులు కల్పించినటువంటి ఉద్యోగస్తులు మన సమాజం కోసం సేవ చేయడానికే కానీ మన పిల్లల కోసం హాయిగా ఉండి ఏసీ గదుల్లో ఉండడానికి కాదు మిత్రులారా. ఈ రోజు మారంపల్లిలో జరిగిన సంఘటన మారంపల్లి బాధితులకే పరిమితం కాదు. మారంపల్లి బాధితులకే పరిమితమైనట్టయితే ఒకవేళ అదే విధంగా భావిస్తే రేపు మన కుటుంబాలేంటి, ఉద్యోగ కుటుంబాలకు జరగడానికి అవకాశం ఉంది. మరి వారికి మనం మద్దతుగా నిలబడినప్పుడు మరి మన కుటుంబాలకు ఏదైనా జరిగినప్పుడు ఎవరు మద్దతుగా రావాలి ఒకసారి ఆలోచించండి. ఆ ఉద్దేశంతోనే నేటి కార్యక్రమం యొక్క నేపథ్యం మిత్రులారా. మరి నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మీదట అత్యధికంగా సామాజిక ఉద్యమాలకు ఇక్కడ చైతన్యమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ఎందుకోసం జరుగుతూ ఉంది? బహిష్కరణలే కానీ, మరి అదే విధంగా కుల హత్యలే కానీ, పరువు హత్యలే కానీ ఎందుకోసం జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. సౌండ్ ఏమన్నా పెంచుతారా లేకుంటే సరిపోతుందా? ఇంత చైతన్యమైన జిల్లాలో జరగడానికి 2 కారణాలుగా నాకు కనపడతా ఉన్నాయి. బలమైనటువంటి సామాజిక ఉద్యమ నిర్మాణము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లేకపోవడమే దానికి ఒక కారణంగా నేను భావిస్తా ఉన్నాను మిత్రులారా. కుల బహిష్కరణలకు, కుల హత్యలకు, రేపులకు. అంతేకాదు ఆ యొక్క సామాజిక నేపథ్యంతో కూడిన బలమైనటువంటి ఉద్యమము ఒక రాజకీయ పార్టీ అండలేకపోవడం వల్లనే జరుగుతున్నదని నేను భావిస్తా ఉన్నాను మిత్రులారా. అంటే మనం ఎప్పటివరకైతే సామాజిక ఉద్యమ నేపథ్యము అనేటువంటిది బలంగా నిర్మాణము కానని రోజులు అదే విధంగా ఈ సమాజంలో అవే జరుగుతాయని నేను చెప్తా ఉన్నాను. సామాజిక ఉద్యమ నిర్మాణం ఒకటే సరిపోదు. సామాజిక ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంతో మనం పోల్చినప్పుడు మాత్రమే అవి అక్కడ ఆడడానికి అవకాశం ఉంటుంది. మరి మనమేం చేయాలా? ఎవరి మీద పోరాటం చేయాలా? అది కావాలంటే ఈ సమాజంలో ఇద్దరి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎవరి మీద పోరాటం చేయాలా అంటే మనువాద బ్రాహ్మణిజంలో ఫాలో అవుతున్నటువంటి వారి మీద పోరాటం చేయాలా? అదే విధంగా బహుజనులని చెప్పుకున్నటువంటి మనువాదుల మీద కూడా పోరాటం చేయాలా మిత్రులారా. బహుజన మనువాదుల మీద, బ్రాహ్మణ మనువాదుల మీద పోరాటం చేస్తేనే ఈ యొక్క సామాజిక ఉద్యమం అనేది నిర్మాణం కావడానికి అవకాశం ఉంటది.
మాన్యవర్ కాన్సీరామ్ గారి యొక్క పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటది. తాచుపాము ఎదురొస్తే మనకు కనిపిస్తుంది, బుస్సు బుస్సు అంటది, దానికి ఖచ్చితంగా చంపన సత్వం లేకుంటే మనం తప్పించుకుంటాం. కానీ అదే పచ్చగడ్డిలో ఉన్నటువంటి పామును మనం పసిగట్టలేము, బుస్సు బుస్సు అనేది మన కాటేసిందాక మనం చంపిందాక మనము దాన్ని ఎరగము. అదే విధంగా మన పోరాటం కూడా బ్రాహ్మణిజం మీద, మనువాద బ్రాహ్మణ మీద ప్రత్యక్ష పోరాటం చేయడానికి సిద్ధమున్నాం. కానీ బహుజన మనువాదుల మీద పోరాటం కూడా చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది మిత్రులారా. ఎలా బహుజన మనువాదులు అంటే ఎవరు? ఈ దేశంలో పులే నుంచి, అదే విధంగా ఈ దేశంలో మా బుద్ధు నుంచి తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ వరకు బహుజన హితం బహుజన సుఖాయ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పరిచినటువంటి కులోన్మాదులు మనకు శత్రువులుగానే భావిస్తా ఉన్న ఈ రోజుల్లో. ఈ రోజు కుల పోరాటాలు చేస్తున్నటువంటి వారు మరి ఒక పక్కన మనవాదాన్ని మనము తిడుతున్నాం, మనవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం, మళ్ళా మనం మనవాద మార్గంలోనే కుల సంఘాలు పెట్టి వాటిని భజనలు చేస్తా ఉన్నాం. మరి ఏ విధంగా మన పోరాటము, మన కోరికలు నెరవేరితే ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రధానంగా ఎప్పటికి కూడా శాశ్వత శత్రువు అయినటువంటిది మనవాద బ్రాహ్మణులు అయితే తాత్కాలిక శత్రువు కళ్ళు తెప్పించాల్సింది బహుజన మనవాదులకు మనం కళ్ళు తెప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ఎప్పటికైనా ఏది ఏమైనప్పటికైనా మీ యొక్క ఆత్మగౌరవ పోరాటము న్యాయం జరిగేంత వరకు వెన్నుదరిగా మీకు ఈ యొక్క సమాజం నిలబడుతుందని హామీ ఇస్తున్నాను. అంతేకాదు ఈ ఒక్క సమావేశంతోనే మనం అందరూ కూడా విసిగి వేసారిపోవద్దు మిత్రులారా. నిజంగా చెప్తున్నాను. వ్యక్తిగత విషయానికి వచ్చినట్టయితే నేను నా ఇంట్లో నా భార్యకు ఒక రోజు టైం ఇస్తే పని విధానంలో ఒక సంవత్సరం ఆమె లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఆమె 3 సంవత్సరాల నుంచి కూడా బెడ్ మీద ఉంటుంది. అయినా కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మహానీయుల యొక్క పోరాటాలు నాకు గుర్తుకు రావడం వల్లనే నా ఇంట్లో నేను టైం ఇవ్వకుండా ఇక టైం ఇస్తున్నాను మిత్రులారా. ఎందుకోసము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ అదే విధంగా అనుకున్నట్టయితే 4 పిల్లల్ని బతికించుకునేవాడు నాకెందుకులే అనుకున్నట్టయితే, కానీ నా 40 కోట్ల మంది జనం ఈ రోజు భిక్షాలుగా బజార్ మీద ఉండేవాళ్ళు. అదే విధంగా మహాత్మా జ్యోతిబా ఫులే నాకు పిల్లలు కావాలా, సంతానం కావాలనేది వైద్యం చేసుకున్నట్టయితే పిల్లలతో సుఖం ఉండేవాడు. కానీ మహాత్మా జ్యోతిబా ఫులే నాకు సంతానం వద్దని అప్పుడున్నటువంటి శాస్త్రచికిత్స మందులు తాగి సంతానం కలగకుండా చేసుకున్నారు. వారి యొక్క పుస్తకాలు చదివిన వ్యక్తులుగా వారిని గుర్తు చేసుకొని నేను నా ఇల్లును వదిలేసిన నాకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని నేను మన సమాజానికి సిద్ధపడుతున్నాను. అంటే ఏ ఒక్కరిది కాదు ఈ పోరాటము, ఏ ఒక్కరి యొక్క కోసం కాదు పోరాటము. మనకు ఉన్నటువంటి సిద్ధాంతమైన నేపథ్యం ఏంది, మనకు ఉన్నటువంటి పోరాట లక్ష్యం ఏంది, దాన్ని చూసుకొని మనము ఆ పోరాటంలో భాగస్వాములు కావాలా మిత్రులారా. అందుకోసం అంటే ఈ వ్యక్తిగత పోరాటాలు కాదు, ఇది జాతి పోరాటంగా భావించాలని కోరుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ సోదరులకు చెప్పండి. సుమారుగా నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్లో 5 సంవత్సరాలుగా మనము క్యాడర్ క్యాంపులు జరిపినాం మిత్రులారా. 5 సంవత్సరాల కాలం పాటు క్యాడర్ క్యాంపులు జరిపినాము. ఎంతో ప్రయాసాలు కోర్చుకున్నాము. 5 సంవత్సరాలు కాలం పాటు క్యాడర్ క్యాంపులు మన మిత్రులు ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ రోజు చూస్తే నాకు అర్థమవుతా ఉంది మనం ఏం నేర్చుకున్నాము, ఏ జ్ఞానం పొందినాము, ఏ విధంగా పార్టిసిపేట్ అవుతున్నామో మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎంటర్టైన్మేనా, మన జీవితం అంతా ఎంటర్టైన్మేనా? ఎందుకోసం అంటే వస్తున్నటువంటి ప్రవాహంలో మనం కూడా ఒక నీటి బిందు అయితేనే మన లక్ష్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ నీటి బిందువు మనం కానట్టయితే ఆ ప్రవాహం అక్కడికే ఇనికిపోతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేను, ఎందుకోసం చాలా మంది ఈ పెద్దలు ఉన్నారు కాబట్టి. సంఘం అంబేద్కర్ యువజన సంఘం అనే సంఘం చాలా రోజుల కిందటి నుంచే ఉంది. మాకంటే వాళ్ళు కంటిన్యూ చేసిర్రు. తర్వాత మధ్యలో అది కొద్దిగా డౌన్ అయ్యి దాన్ని నడిపించకపోవడం వల్ల మేము ఈ మధ్యలో ఇంచుమించుగా 2011 సంవత్సరంలో మేము కొంతమంది యువకులము యాక్టివ్గా మేము ఒక సంఘాన్ని స్థాపించి మనం ఒక సమాజ సేవ కొరకు మనము ఏదైనా సమాజ సేవలో మనం పాలు పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మా సంఘాన్ని ఒక 18 మంది యువకులతో మేము ఫస్ట్ చాలు చేయడం జరిగింది. అయితే మేము మా సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహాయం చేయాలి, ఎవరికైనా బాధలో ఉన్న వారికి హెల్ప్ చేయాలనే ముఖ్య ఉద్దేశం. అలాగే మేము చాలా కార్యక్రమంలో పాల్గొన్నాం. అయితే మా గ్రామంలో ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుండి ప్రశ్నించి పనులు చేయించడంలోను మరియు అవసరమైతే మేమే డబ్బులను ఖర్చు పెట్టి చేసే విధంగా మేము ముందుండి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సర్పంచ్కు ఒక అభివృద్ధిలో మేము సమానంగా మేము
అతని దృష్టికి తీసుకువెళ్ళి ఎక్కడైనా అవస్థలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొందరగా పరిష్కరించడానికి మేము సర్పంచ్ కానీ గ్రామ సర్పంచులకు కానీ వాళ్ళపై ఒత్తిడి తెచ్చి మేము పనులు చేయడంలో సహకరించేవాళ్ళం. అదేవిధంగా మేము 2011 నుంచి చాలు చేయడం జరిగింది. అయితే మా యొక్క యాక్టివ్ను వాళ్ళు చూసి సర్పంచ్ గారు ఏమన్నారంటే, మీరు ఒక సంఘ భవనాన్ని కట్టుకోండి, మీకు నేను ఎంపీ ద్వారా మీకు ఒక శాంక్షన్ చేయిస్తా, ఒక 5 లక్షలు మీకు శాంక్షన్ చేయాలంటే సర్పంచ్ గారు వచ్చి ఇక్కడ ఉన్న స్థలాన్ని చూపించడం జరిగింది. అయితే ఆ స్థలంలో మేము కట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని మేము సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళినాం. అయితే సర్పంచ్ ఏం చేసిందంటే, నేను ఒక్కరిని చెప్పినా ఇంకా నాతో పాటు ఎంపీటీసీ వీడీసీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి అడగండి వాళ్ళు ఏమంటారో అని చెప్పడం జరిగింది. అలాగే మేము ఎంపీటీసీకి మరియు వీడీసీ సభ్యులకు ఫస్ట్ అప్పుడున్న వీడీసీ సభ్యులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు, పాత వీడీసీ వాళ్ళు ఓకే కట్టుకోండి అని అన్నారు. ఆ తర్వాత మా గ్రామానికి ఎంపీ కవితక్క మా గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు కవితక్క దృష్టికి ఈ విషయాన్ని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అనే లైబ్రరీ అనే భవనం విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు మేడము ఏమన్నదంటే, మీకు ఇక్కడ స్థలం ఉంటే నేను 5 లక్షలు ఇవ్వడానికి రెడీ, మీరు స్థలాన్ని చూపించండి నాకు అని అంటే, మేము సర్పంచ్ చూపించిన స్థలాన్ని కట్టుకుందామని మేము అనుకున్నాం. అయితే సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి సర్పంచ్ గారికి మేము కట్టుకుంటామని గుంతలు తీయడం జరిగింది. ఆ గుంతలు తీసిన రోజు వీడీసీ వాళ్ళు ఏం చేశారంటే, వీడీసీ వాళ్ళు తీయడం జరిగింది. తర్వాత వీడీసీ వారికి ఏంటంటే, ఇక్కడ వారికి ఈ బిల్డింగ్ కట్టడము వాళ్ళకి ఇష్టం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఈ బిల్డింగ్ ను మీరు కట్టద్దు, మేము దీన్ని కంపల్సరీ మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు ఏం చేశారంటే, బిల్డింగ్ ను గుంతలు తీయడంలో మధ్యలోనే మమ్మల్ని ఆపివేయడం జరిగింది. దానికోసము మేము వీళ్ళు ఆపేసారు కదా, మేము వీళ్ళు ఎందుకు ఆపేసారని వాళ్ళకు గౌరవం ఇచ్చి మేము కూడా వాళ్ళు ఆపమన్న దానికి మేము కూడా ఒక 10 రోజులు ఆగడం జరిగింది. ఆగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు వీడీసీని ఏర్పాటు చేసి ఆ వీడీసీలకు ఇక్కడ గుంతలు తీసిన వారిని వీడీసీలోకి పిలిపించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అడిగినాం, మమ్మల్ని ఎందుకు పిలిపించారు, మరి మమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు అక్కడ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే అది ఎవరి జాగా అని వాళ్ళు అడగడం జరిగింది. మాకు సర్పంచ్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నామని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, సర్పంచ్ కాదు, అక్కడ మీరు బిల్డింగ్ కట్టద్దు, మీరు అక్కడ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే మేమేమన్నామంటే, సరే అక్కడ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదని మీరు అంటారు కదా, సరే మీరు చెప్పినట్లనే మేము కట్టాం బిల్డింగు. అయితే మన ఊరిలో ఆ బిల్డింగ్ లాగా చాలా భూములు ఉన్నాయి, అక్రమంగా మీరు కట్టుకున్న భూములు జాగాలు, అలాగే చెర్లలో ఉన్నటువంటి సికం భూములలో మీరు అక్రమంగా ఎన్నో బిగాలు దున్నుకుంటారు కదా, మీరు అవన్నీ తీయండి, సరే మేము ఆ బిల్డింగ్ ఆపేస్తాం, సర్పంచ్ చెప్పిండు కదా, సర్పంచ్ మాట కూడా పక్కకు పెట్టి మేము బిల్డింగ్ కట్టుకోము, ఏం కట్టుకోము, ఇవన్నీ తీయండి, వాళ్ళతో పాటు మేము కూడా ఏకీభవిస్తాం, ఇవి తీయడంలో మేము కూడా ముందుండి మీకు సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేసిరంటే, సరే తీద్దాం, ఇవన్నీ తీద్దాం అని ఒకరోజు ఫిక్స్ చేస్తాం, డేట్ చెప్తాం, ఆ రోజు కూర్చుండి మేము మాట్లాడతాం, అన్ని కులాలలో మాట్లాడుకొని ఎప్పుడు తీద్దామన్న విషయం మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయితే ఒకరోజు మా గ్రామంలో మొత్తం అన్ని కులాలతో ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్లో ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే భూములు సికంలో కానీ గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ ఎక్కడైతే ఎవరెవరైతే కట్టుకుంటుర్రో అలా అన్ని కులాల వారి ఉన్నాయి కాబట్టి ఇవి తీయడానికి ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ఖర్చులు మనము ఎవరం భరించలేం కాబట్టి ప్రతి కులం నుంచి ఒక 50,000 రూపాయలు డిపాజిట్ పెడదామని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే మేము కూడా సరే 50,000 పెట్టడానికి మేము కూడా సిద్ధమే అని మేము 50,000 వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మా ఊర్లో 5 తెగలు ఉంటాయి, 5 తెగలకు ఒక్కొక్క తెగకు ఒక్కొక్కరు 50,000 చొప్పున 2,50,000 రూపాయలు ఒక దగ్గర పెట్టి ఈ సమస్య గురించి మాట్లాడడానికి మేము ఒప్పుకున్నాం. అయితే సమస్య గురించి కూర్చుండి మాట్లాడుతుండగా వాళ్ళు ఏం చేసిరంటే, ఈ భూముల గురించి తీయకుండానే మీరు చేసింది తప్పు అని మమ్మల్ని ఖండించడం జరిగింది. తర్వాత మేమన్నాం, మేము చేసింది తప్పు కాదు, మేము కంపల్సరీ మేము రైటే చేసినాం, మీరు అన్ని ఇక్కడ ఉన్న భూములను అన్నింటినీ తీరి మేము ఏకీభవిస్తామని అంటే దానికి వారు ఒప్పుకోలేరు.
దానికంటే ముఖ్యంగా పద్మశాలి వారు వీడీసీలో రారు, వాళ్ళు పక్కకుంటారు. పద్మశాలి వాళ్ళు వీడీసీలో పక్కకుంటారు. అయితే అన్ని కులాల వారు 50,000 పెట్టినప్పుడు పద్మశాలి వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆక్రమించిన ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళ ఖర్చును ఎవరు భరిస్తారు, వాళ్ళకి కూడా కావాలి కాబట్టి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే పద్మశాలి వాళ్ళు పెట్టారు అని వాళ్ళు ఓన్లీ ఈ ఇష్యూను అనగదొక్కేందుకు వాళ్ళని పద్మశాలి వాళ్ళను వెంట పెట్టుకొని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మాట్లాడతారు కానీ 50,000 మాత్రం పెట్టారు అని వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మేము ఇసారం చేసుకుంటామని చెప్పి పక్కకు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడకుండానే వాళ్ళు మాకు అక్కడనే ఇసపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మాకు బహిష్కరణ వాళ్ళు లోపట్ల అప్పటికి బహిరంగంగా వాళ్ళు చెప్పలేరు. అయితే అలా కొనసాగుతుండగా మన కులం నుంచి కూడా 8 మంది సభ్యులు వీడీసీలోకి వెళ్తారు. అయితే మనలు మధ్యలో ఆగస్టులో మన వినాయక చవితి ఉండే కదా, అప్పుడు వినాయక చవితి టైంలో మన గ్రామంలో వినాయక చవితి విలేజ్ ఆన్వర్లో చేయడం జరుగుతుంది. అయితే ఆ రోజు వినాయక నిమజ్జనం రోజు వీడీసీ కమిటీ సభ్యులు కొద్దిగా ఖర్చు చేస్తారు. అంటే అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కొద్దిగా ఖర్చు చేస్తారు. అయితే ఆ ఖర్చులో చేస్తారు కాబట్టి ఆ వినాయక చవితికి మన మాల కులానికి సంబంధించిన వీడీసీలో ఉన్నటువంటి 8 మంది మనలను పిలలేరు. ఎందుకు ఇలా వచ్చిరని మేము ఆలోచించి అడిగిరు. అట్లా కూడా మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు, మరి మీరైతే ఖర్చు పెడుతురు, కళ్ళు తాగుతురు, అది చేస్తురు ఇది చేస్తురు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు అంబేద్కర్ భవనం అది పొక్కలు కొట్టిరు కదా, అది బంద్ చేయర్రి, అది బంద్ చేస్తే మీకు మమ్మల్ని మా దాంట్లో గలనిస్తాము, లేకుంటే మిమ్మల్ని గలనీయము అని చెప్పడం జరిగింది. అయితే అది ఆ రోజు అలా కొనసాగింది. తర్వాత నెక్స్ట్ రోజు మరి అప్పుడు నైట్లో జరిగింది అంతా. తర్వాత తెల్లారిన తర్వాత మాకు పెద్ద మనుషులు చెప్పారు, మాకు ఇట్లా వేసిర్రు, మరి మాకు ఏం అలా పాలు పంచుకొని ఇవ్వలేరు అని మా కులానికి కూర్చుని పెట్టి చెప్పారు. చెప్తే తర్వాత మేమేం చేసినామంటే మేమందరం కూర్చుండి మిగతా వేరే కాస్ట్ వీడీసీలో ఉన్నటువంటి పెద్దలకు ఫోన్ చేసి మా వాళ్ళకు నిన్న కలనీయలేరట, మరి ఏమైంది ఎందుకు కలనీయలేరు అని అంటే మీరు బిల్డింగ్ అది బంద్ చేయర్రి, బంద్ చేస్తే మిమ్మల్ని గలనిస్తాము, అభ్యర్థక మిమ్మల్ని గలనీయము, మిమ్మల్ని పక్కకు పెట్టేసినాము అని చెప్పడం జరిగింది. ఇది ఆగస్టులో జరిగింది. అయితే తర్వాత అదంతే జరిగింది. తర్వాత వీళ్ళు మనల్ని గలనిస్తలేరు కదా, వీళ్ళు మనల్ని కలనీయాలంటే మనం ఏదన్నా ఒకటి చేస్తేనే వీళ్ళు కలనిస్తారు కాబట్టి వాళ్ళ మీద ఫస్ట్ ఒత్తిడి తెద్దాం. తర్వాత ఎందుకు కలనిస్తలేరో మనమైతే వాళ్ళు అడిగినందుకు 50,000 పెట్టినాం, అన్ని రకాలుగా మనం ముందున్నాం, కానీ అయినా కానీ వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అని మేమేం చేసినాం, మళ్ళీ ఇక్కడ ఆపేసినటువంటి పనిని మళ్ళీ చాలు చేసినాం. మళ్ళీ పని చాలు చేస్తే మళ్ళీ వస్తారని. అయితే మళ్ళీ చాలు చేయగానే అప్పుడు మళ్ళీ వీడీసీ వాళ్ళు మళ్ళీ కామ్దారి సహాయంతో మళ్ళీ ఆపివేయడం జరిగింది. ఆపివేయగానే మేమన్నాం మీరు ఇది ఆపివేయడం కాదు, మేము అన్నిట్లలో మీతో ముందున్నాం కాబట్టి మీరు ఎందుకు ఆపేస్తారు అని మేము ఆపము, కంపల్సరీ కట్టి తీరుతాము, మమ్మల్ని ఎందుకు గలనిస్తలేరు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేసిరంటే ఇది ఇట్లా కాదని అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓకు నందిపేటలో ఉన్నటువంటి ఎంపీడీఓకు కంప్లైంట్ చేసి సరే వీళ్ళు పర్మిషన్ లేకుండా వీళ్ళు కడుతుర్రు మీరు ఆపేయాలని ఎంపీడీఓకు కంప్లైంట్ చేస్తే ఎంపీడీఓ ఏం చేసిందంటే మాకు ఎవరికి టచ్ చేయకుండా మేస్త్రికి పిలిపించుకొని మేస్త్రిని నువ్వు అది కడితేవంటే మంచిగా ఉండదు, నువ్వు అది కంపల్సరీ బంద్ చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఇక్కడికి బతకడానికి వచ్చినావు కాబట్టి నువ్వు పోతావు, నేను పోలీస్ లోపల వేస్తే నువ్వు ఎట్టి వెళ్ళావు అని మేస్త్రికి భయం చెప్పడం జరిగింది. తర్వాత మేస్త్రి ఇటువంటి అక్కడ జరిగిన విషయాన్ని మాకు అందరికి చెప్పడం జరిగింది. నేను బిల్డింగ్ మాత్రం కట్టా, మీరు ఎవరితోనైనా కట్టించుకోరు అని చెప్పడం జరిగింది. అయితే మేమేమన్నామంటే మేస్త్రికి పిలిచి అడగడం ఎందుకు, మేమున్నాం కదా ఇక్కడ, మీరు వాళ్ళు మనల్ని అడిగితే ఇక్కడ సమస్య ఏందో వాళ్ళకి అర్థమవుతుండే కదా, అనవసరంగా మేస్త్రిని అడిగితే ఈ సమస్య ఏందో వాళ్ళకి అర్థం కాదని మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా మనము దీన్ని ఆపేదే లేదు, మేస్త్రి కాకుండా ఇంకొక మేస్త్రిని తెద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ పని చాలు చేసినాం. ఎక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి గంగతల నుంచి ఒక మేస్త్రిని తీసుకొని వచ్చినాం. వచ్చి మళ్ళీ పని చాలు చేసినాం. మళ్ళీ పని చాలు చేయగానే అప్పుడు పోలీస్ బందోబస్తుతో వచ్చి ఇక్కడ ఉన్న పనిని ఆపివేయడం జరిగింది. పిల్లర్స్ను కానీ మిగతా పనిని అంతటినీ ఆపివేయడం జరిగింది. ఆపివేసిన తర్వాత పోలీసులు ఏమన్నారంటే మీరు రేపు రండి, ఈ సమస్య ఏందో రేపు మాట్లాడదాము, వాళ్ళు రండి మీరు రండి రేపు మాట్లాడదామని. ఇది డిసెంబర్ 23వ తారీఖు రోజు
అక్కడికి నందిపేటకు రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము డిసెంబర్ 23 తారీఖు రోజు మేము నందిపేటకు నా కులం అందరము మరియు మిగతా కులాలు అందరం కలిసి నందిపేటకు ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి వెళ్ళినాం. అక్కడ సమస్యలో మేమందరము ఉండి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కొద్దిగా రోడ్డుకు అడ్డమవుతుంది, దీన్ని కొద్దిగా తగ్గిస్తే మేము ఒప్పుకుంటామని అప్పుడు అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మేమేమన్నామంటే మేము సరే జరుగుతాం 2 ఫీట్లు జరుగుతాం అని మేమన్నాం. అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లేదు 2 ఫీట్లు కాదు 6 ఫీట్లు జరగాలని వాళ్ళు అన్నారు. మేము 6 ఫీట్లు జరిగితే అది ఉన్నదే ఈ అడ్డము 18 ఫీట్లు ఇట్లా 23 ఫీట్లు ఉన్నది. అయితే ఇందులో 6 ఫీట్లు జరగాలంటే మాకు ఆ బిల్డింగే ఏం చేయడానికి అది ఉపయోగపడదు కాబట్టి మేము ఒక 2 ఫీట్లు జరిపి కట్టుకుంటామని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. లాస్ట్ చర్చలు చేసి సాయంత్రం అయింది. అప్పుడు ఏమన్నారంటే సరే పోనీ 2 ఫీట్లు కట్టుకోండి అని వాళ్ళు ఒప్పుకొని కాగితం రాసే టైంలో వేరే కులానికి చెందినటువంటి వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళది ఇది అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇదంతా చేసిరో వీళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత దండుకు తీద్దామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు కాగితం రాసే టైంలో. అయితే మేమే ఉన్నామంటే మమ్మల్ని దండుకు ఇప్పుడే ఇక్కడ పోలీస్ సమక్షంలో మనం పరిష్కారం చేసుకుంటున్నాం. చాలా మంది లైవ్ పెడుతున్నారు, పత్రికా మిత్రులు ఉన్నారు, ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ టీవీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి నుంచి నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఇక్కడ చట్టాలు ఉన్నాయా? అసలు ఇక్కడ రాజ్యాంగం అనేది ఉన్నదా? రాజ్యాంగం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నదా? అసలు మీరు మారంపల్లి గ్రామ దళితులని మనుషులుగా చూస్తున్నారా లేదన్న చెప్పండి ఒక మాట. అయితే ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి నుంచి నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, నిజామాబాద్ జిల్లా ఎస్పీ గారికి, నిజామాబాద్ జిల్లా సిపి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయ్యా, మారంపల్లి గ్రామ దళితులు గత 60 రోజులకు పైగా మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేసిండ్రు. మాతో ఎవరు మాట్లాడతలేరు, మమ్మల్ని ముట్టుకుంటలేరు, మా బర్రెల పాలు కూడా పాల కేంద్రాలలో పోసుకుంటలేరు, గవర్నమెంట్ పాల కేంద్రాలలో కూడా మా బర్రెల పాల కేంద్రాలు పోసుకుంటలేరు, వాళ్ళ తోటలలో ఎట్టి చేసుకొని బతికిన మా కాయ కష్టం మీద బతికిండ్లు. మేము నల్లగైతా ఉంటే ఏసీ రూములలో కూర్చొని వెన్న జున్ను తిన్నుకుంటా భూములు సంపాదించిండ్రు మీరు. అదే భూములలో మేము ఇప్పటికీ కూడా కౌలుకు పనిచేస్తున్నాం. కౌలు కూడా కాదు, మేము రైతు కూలీలాగా పనిచేస్తా ఉన్నాం. ఆ రైతు కూలీలుగా మాకు వచ్చే రోజుకు 200-100 రూపాయలు కూలి కూడా పిలుస్తలేరు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి నిజామాబాద్ జిల్లా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాం. అయ్యా, మీరు మారంపల్లి గ్రామానికి రండి, మీరు ఎంక్వైరీ చేయండి. అయితే ఇక్కడ గ్రామ బహిష్కరణ జరిగిందా లేదా అనేది మీరు డిక్లేర్ చేయండి. ఒకవేళ గ్రామ బహిష్కరణ గనక జరిగి ఉంటే గ్రామ బహిష్కరణ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మారంపల్లి గ్రామ అక్కలకి, చెల్లెలకి, అవ్వలకి ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నా. మీటింగ్ అంతా అయిపోయినాక మీ మధ్యలోకి వచ్చి చెప్పడం మాకు ఇష్టం లేదు. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనం చేస్తున్న పోరాట రూపాలని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం 60 రోజులుగా ఇక్కడే కూర్చుంటే ఎవ్వరు కూడా వస్తలేరు. రేపు సోమవారం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ పోయి కూర్చున్నాం. మనం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ పోయి కూర్చున్నాం. ఎందుకు? ఆ రోజు మారంపల్లి గ్రామానికి నేషనల్ SC/ST కమిషన్ సభ్యుడు రాములు సార్ వచ్చినప్పుడు మీకు నష్టపరిహారం చేస్తాం, వాళ్ళని అరెస్ట్ ని 100 మందికి చెప్పాలంటే నందిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందుకి ఈ స్ట్రగుల్ ని తీసుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము కుల నిర్మూలన పోరాట సమితిగా మీ వెంట చివరి దాకా ఉంటామని చెప్తూ మీకు ఆటిస్తూ జై భీమ్, లాల్ సలాం. స్థాపించినటువంటి మాతృ సంస్థల్లో జ్ఞానంతో కావచ్చు, మనకి దేనితోనైనా సరే యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో కూడి ఉన్నటువంటి సంస్థ సమతా సైనిక దళాన్ని ఎంచుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణం తిరుగుబాటు ఉద్యమాలు మన నుంచి లేకపోవడమే దీనికి గల కారణం. ఇది మారంపల్లి ఊరు పక్కన ఏ ఊరుంది? గంగాసరం నుంచి ఎంతమంది వచ్చిన చేతులు ఇవ్వటండి. ఇటు ముందుకు ఏ ఊరుంది? దత్తాపూర్ నుంచి ఎంతమంది వచ్చిన చేతులు ఇవ్వటండి.
జోర్పూర్ నుంచి 20 మంది వచ్చినాం. మంతరి 20 మంది ఉన్నాం. 20 ఒక్క నిమిషం అన్న. మంతరిలో మీలాగానే వెలివేతైంది విన్నారా? మీలో ఎంతమంది ఆత్మసాక్షిగా చేతులు ఇవ్వటం ఊరి కోసం? దిస్ ఈస్ ద మిస్టేక్ ఫర్ అవర్ పీపుల్. అది ఇంకోటికి అన్యాయం జరిగినప్పుడు మనం పోవద్దు, కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మన దగ్గరికి రావాలి. ఇంకోటికి అన్యాయం జరిగినప్పుడు నాకెందుకు అని చెప్పి మనం చేతులు అడుకుని ఊరుకుంటాం. కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు ఇంకొకటి స్పందించడు. ఇలా ఆదివారం ఎంతమంది చర్చికోకుండా ఇటు దాకా వచ్చినా నాకు తెలియదు. నిన్న లైవ్ పెట్టినప్పుడు అదే చెప్పిన, దయచేసి ఒక రోజు చర్చికోకపోతే యేసుప్రభు ఏమనుకోడు, కానీ ఆ ఊరోళ్ళ కోసం మనం సపోర్ట్ చేయడానికి పోకపోతే మాత్రం ఖచ్చితంగా మనలోకి అన్యాయం జరుగుతుందని చెప్పి జాగ్రత్త. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటే అక్క కనబడుతుందా? ఆమెకు నెలకు ₹1,00,000 జీతం ఉంటుంది. ఇంత దూరం ఆమెకు రావాల్సిన అవసరం అసలే లేదు. మంచిగా హ్యాపీగా ఇలా ఆదివారం ఉన్నది ఆదివారం అంటే వాళ్ళకు ఉద్యోగస్తులందరికీ కూడా ఆమెతో పాటు చాలా మంది ఉద్యోగస్తున్నారు. నేను స్పెషల్లీ మారంపల్లి విలేజ్కి ఫస్ట్ టైం వచ్చిన. ఎందుకోసం వచ్చిన అంటే నేను ఈ ఏరియాలో చాలాసార్లు కరపత్రాలు ఇవ్వడానికి వచ్చిన. మీ ఊర్లో చాలా మంది నన్ను ఫేస్బుక్లో వాట్సాప్లోనే చూసారు, కానీ లైవ్ ఇప్పుడే చూస్తారు కావచ్చు. నేను ఈ విలేజ్ అన్నీ తిరిగి అమ్మా అయ్యా అంబేద్కర్ మీటింగ్ ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడం కోసం మీరు రండి, మీరు రాకపోతే మీ పిల్లల్ని పంపించండి, మీ కొడుకుని పంపించండి, మీ బిడ్డల్ని పంపించండి అన్నప్పుడు మీరు అందరూ ఏం చేసిండ్రు? ఏ పని పాడలేదు, ఎప్పుడు మూడో కొడుకు అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటున్నారు, నవ్విండ్రు. కానీ ఈ రోజు మీ విలేజర్స్ కి నాలాగా సమానం చెప్పుంటే, ఒరే నా కొడుక ఈ దేశానికి భారత మాత లేదు, భారతదేశానికి పితా ఉన్నాడు, ఈజ్ మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పగలిగే సమర్థత మీ దగ్గర లేదు. మీరు బైబుల్ చదువుతారు, భగవద్గీత చదువుతారు, శుక్రవారం వచ్చిందంటే పోతారు, పూజ చేస్తారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడంలో మీ ఊర్లో నాకు తెలిసి ఎన్ని మీటింగ్లు జరిగినా నాకు తెలియదు, కానీ దాదాపు కొత్త గొప్ప ఉద్యమాలలో నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ప్రతిసారి నేను గమనిస్తా, మీ మారంపల్లికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం సీనియర్స్ కి తెలిస్తే తెలుసుండొచ్చు కాక, కానీ జూనియర్స్ కి మాత్రం తెలియకపోవడం వల్లనే ఈడ అవి అట్లా నిలబడి ఉన్నాయి. ఏం ఆ భూమిని అయ్యా జాగిరా అడగలేకపోయినా మీరు ఎవరన్నా? అది నీ అయ్యా జాగిరాబే, ఊరు భూమి కదా, అది మా వాళ్ళ కోసం కడతలేం. గ్రంథాలయం అంటే జ్ఞానం లేని వాళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చేది రా బాడుకావు, నువ్వు కూడా రేపు పొద్దున చదువుకోవచ్చు అని చెప్పి చెప్పలేరేం? ఎందుకంటే ఖుద్దు మీరే అజ్ఞానులు, మీకెలా రోజు బాబాసాహెబ్ గురించి మీరేం చెప్తారు మందికి? అవునా? చర్చల కురుకుమనగా రొయ్య ఉడుతారు, గుళ్ళల కురుకుమనగా రొయ్య ఉడుతారు, జాతరలో కొమ్మనగా రొయ్య ఉడుతారు. అమ్మా ఈ రోజు ఈ ఒంటి మీద బట్ట కట్టుకోవడానికి కారణం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ దేవుడు ఏం చేయలే, నా యేసుప్రభు చేయలే, రాయేశుడు చేయలే, నరసింహస్వామి చేయలే. దేవుడు అనే మాట చాలా మూర్ఖమైందని చెప్పేసి సందర్భంగా నేను బల్లగుద్ది చెప్తాను. ఎందుకోసం అంటున్నా అంటే, మీరు దానికి సమాధానం చెప్పగలిగేటువంటి సమర్థత ఎందుకు లేదు మీ దగ్గర అంటే, బాబాసాహెబ్ గురించి తెలుసుకోమని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ అలా జరుగుతారు. మాకేం పిల్లలు లేరా? మేము ఎందుకోసం వచ్చిన మీటింగ్? ఏమైనా పైసలు ఇస్తారా మీరు మాకు? అయ్యా మీకు మేము బస్ కిరాయి ఇస్తాం, కార్ కిరాయి ఇస్తామని చెప్పి పిలిచినరా? మీరు నా వాళ్ళని ఫీల్ అయ్యారు, కానీ మీరు పక్క వాళ్ళని మీ వాళ్ళని ఫీల్ కాలేదు. ఇది మార్చుకోండి. కేసు పెట్టినామన్నా ఇంకా అరెస్ట్ చేయలేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నాం. కానీ ప్రతిరోజు వాట్సాప్లలో మాకు వస్తున్న ఫోటోలు అన్నిటిని కూడా చూస్తుంటే తల్లులందరూ చెవులకు కట్టుకొని, చలిలో కూడా మన జనవరిలో ఎంత చలి ఉంది, చలిలో కూడా చలిని లెక్క చేయకుండా ఈ ఉద్యమము ఎక్కడో ఒకప్పుడు అప్పుడు కుటుంబ బంద్ కావాలంటే సారా ఉద్యమం మొదలైనట్టుగా, మన నిషేధాలకు మొదలైనట్టుగా ఎప్పుడైతే మొదలైందో అటువంటి ఉద్యమం లెక్కనే మన బహుజన ఉద్యమం కూడా మొదలు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు అన్ని కూడా ఇప్పటిదాకా అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇన్ని రోజులు మనకు మనవాద పార్టీలు కావచ్చు, మనవాద కులాలు కావచ్చు, కొన్ని వర్గాలకు అంకితమైన రాజకీయ పార్టీలతోటి మనకు తెలంగాణ తల్లి అన్నారు, అంతకుముందు తెలుగు తల్లి అన్నారు, ఆ రకరకాల తల్లులతోటి ఇప్పుడు తెలంగాణ యాస్టేషన్ మూమెంట్ కూడా బలంగా చేసినాం. తెలంగాణ కూడా వచ్చింది. తెలంగాణ వస్తే మన బతుకులేమన్నా మారుతాయేమో, మన బహుజనులేమో మారుతాయేమో అనుకుంటే తెలంగాణలో కూడా మనకి ఇంత దోపిడీ జరుగుతుందని చెప్పేసి మనం ఊహించలే. కానీ తెలంగాణ కోసం జరిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే మన బహుజనులేమే ఉన్నాం, మన దళితులేమే ఉన్నాం, మన ఎంబీసీలేమే ఉన్నాం. కాబట్టి మనం అందరం ఇప్పుడు కావాల్సింది, మనకు మూమెంట్ కావాల్సింది ఒక రాజకీయ ఉద్యమం కావాలా. మనకు బ్యాక్ బోన్ ఉండాల్సిన ఒక రాజకీయ ఉద్యమం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఒకటే గుర్తుంచుకోండి మిత్రులారా, బాబాసాహెబ్ 60 ఏళ్ళు పోరాడితే రిజర్వేషన్లు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో, 60 ఏళ్ళు పోరాడితే జరిగింది రిజర్వేషన్లు తీసుకురావడానికి. కానీ
బీజేపీ గవర్నమెంట్ తలుచుకుంటే కేవలం 24 గంటల్లో 10% రిజర్వేషన్ ఇచ్చేసారు. కేవలం 24 గంటల్లో 10% రిజర్వేషన్ ఇచ్చేసారు. 48 గంటల్లో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, జీవో గెజెట్ అయిపోయింది. అంటే దీనికి అర్థం ఏం తెలుసుకోవాలంటే మనకు ఒక రాజకీయ పక్షం మనకు వెన్నుదన్ను ఉండాలి. మనకు 5 ఏళ్ళు పోరాటాలు చేస్తుంటాం, 5 ఏళ్ళు మన బహుజన సమాజ్ పార్టీ అంటాం, మనం టీఆర్ఎస్ అంటాం, మనం కాంగ్రెస్ అంటాం, తిరుగుతుంటాం. కరెక్ట్ టైం మీద వచ్చే వరకు మన పార్టీని మన కోసం ఎవరు పని చేస్తున్నారో గుర్తుంచుకోం. కరెక్ట్ టీఆర్ఎస్కు మనవాద పార్టీలకు వాడు ఏమి ఇస్తాడో బేరం చేసుకుంటాం, ఓట్లు వేస్తాం. ఇది మారినప్పుడు మాత్రమే మన జీవితాలు మారుతాయి. ఇది మారినప్పుడు మాత్రమే మనకు రాజకీయ చైతన్యం కావాలా. మనకు కావాల్సింది కుల సంఘాలు కాదు, రాజకీయ సంఘం కావాలా. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ పోరాటాన్ని కొనసాగించండి. మీకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందికి మా బహుజన సమాజ్ పార్టీ అండదండ ఉంటుంది. ఇన్ని రోజులు నిజామాబాద్లో బహుజన సమాజ్ పార్టీ లేదు అని కొంతమంది అనుకున్నారు, కానీ మేము మొన్న ఎలక్షన్ నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో ఏ దళితులకు కానీ ఏ బీసీలకు కానీ ఎక్కడ బహుజనులకు అన్యాయం జరిగినా మేము ముందుండడానికి రెడీగా ఉన్నాం. మీ పక్షాన పోరాటానికి రెడీగా ఉన్నాం. మీ పక్షాన చేరుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీకోసం ధర్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఒక్కసారి గుర్తుంచుకొని మనకు 24 గంటల్లో 5 ఏళ్ళు పోరాటాలు చేసి ఆ ఒక్కరోజు మర్చిపోకుండా ఆ ఒక్కరోజు కూడా బీఎస్పీని గుర్తుంచుకొని మనం బీఎస్పీకి ఓట్లు వేసినట్టయితే మనకి ఇలా మాయావతి మేడం ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. అక్కడ ప్రధానమంత్రి మాయావతి ఒక దళిత బిడ్డ, మన మాల బిడ్డ, మన ఎస్సీల బిడ్డ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనకు కూడా ఒక రాజకీయ పార్టీ కావాలా. కాబట్టి ఈ వీడీసీలు ఎక్కడైతే ఉన్నాయో ఓన్లీ ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోనే వీడీసీలు ఉన్నాయి. మేము వచ్చే నెలలో కూడా చాలా పెద్ద కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. కేవలం సర్పంచ్లను రద్దు చేస్తారా, వీడీసీలను రద్దు చేస్తారా? అయితే సర్పంచ్లను రద్దు చేయండి, రాజ్యాంగబద్ధంగా నిర్మించినాయి. లేదు అంటే వీడీసీలను రద్దు చేయండి. ఎందుకంటే ఒకటే ఊర్లో ఇద్దరి పాలన జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ మాట నడదు, కానీ వీడీసీల పాలన ఎక్కువైపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో మెండరోలో ఒక మంగళవాళ్ళు రేటు పెంచుకోవాలంటే గ్రామ బహిష్కరణ చేస్తారు. కటింగ్ గడ్డం పెంచుకోవాలంటే 5 రూపాయలు పెంచుకోవాలంటే పరిస్థితి వీడీసీలను అడగాల. అక్కడ ఆర్మూర్ నియోజకవర్గం ఇంకా రకరకాల ఊర్లు నేను తిరుగుతున్నా కాబట్టి సమస్య తెలుసు. ఒక శాఖలలో బట్టలు ఉతికే రేటు పెంచుకోవాలంటే వాళ్ళు వీడీసీలను అడగాల. వీడీసీలు ఏమైనా చట్టబద్ధత ఉందా? వాళ్ళ దాంట్లో మన వీడీసీలలో మనం తీసుకుంటున్నారా? కాబట్టి మనం వీడీసీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. ఇక ముందు కూడా ఏ త్యాగాడికైనా మేము సిద్ధంగా ఉంటాం. వీడీసీలు ఖచ్చితంగా రద్దయ్యేదాకా కూడా మేము పోరాడతాం. దానికి మీ అందరికి కూడా మద్దతు ప్రకటిస్తాం. అదేవిధంగా మాకు కూడా సపోర్ట్గా మీరు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు దయచేసి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ఏంటంటే మన కుల సంఘం ఎంత ఇంపార్టెంటో మనకు రాజకీయ పక్షం మనకు లేనంత వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా అందరూ ఆలోచించండి. మనము ఈరోజు సుధాకర్ ఇక్కడ నిజామాబాద్ నుంచి మన ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, కానీ మనం ఎంతమంది ఓట్లు వేసినాం? 84 కుటుంబాలంటే దాదాపు 300 ఓట్లు ఈ ఒక్క ఊర్లు ఉన్నాయి. 84 కుటుంబాలంటే ఖాళీ మన మాల కుటుంబాలే 300 ఓట్లు ఈ ఒక్క ఊర్లు ఉన్నాయి. మరి గోసమోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, మన ఎస్సీలు ఉన్నారు, బహుజనులు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, చాకలు ఉన్నారు, బహుజనులు. మన ఓట్లన్నీ ఎవరికేసుకుంటున్నాం? ఇవాళ కేసీఆర్ ద్వారా నిన్న ఒకటి బడ్జెట్ పెట్టిండు. 1,80,000 కోట్ల బడ్జెట్ పెడితే 14,000 కోట్లు దళితులకు పెట్టిండు, బీసీలకు 4,500 కోట్లు. అంటే దాదాపు 1,00,000 కోట్లు పైగా మన బడ్జెట్. అది మన కోసం చెందాల్సిన బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఆ రాజకీయ పార్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం కాదు. కాబట్టి మన కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు అండదండగా బహుజన సమాజ్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. పార్టీలో ఎవరన్నా ఉండని ఎవరన్నా పోని, కానీ మనం మాత్రం బహుజన సమాజ్ పార్టీకి ఓటేసినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎటువంటి అవసరం పడ్డా ఎప్పుడు ఏ రాత్రి ఏ ప్రాబ్లం ఉన్నా మేము అండదండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 ఏళ్ళు మనం ఉద్యమం చేసి ఒక్కరోజు ఎలక్షన్ రోజు మాత్రం మర్చిపోవద్దు. ఆ ఒక్కరోజు గుర్తుంచుకుంటే మనకు 5 ఏళ్ళు మనం మర్చిపోయినా ఏం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతాపన్న గారికి మరియు ఈ సభ మీద వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు. సోదరి సూర్యపల్లి సుజాతక్క గారు ఉన్నారు కాబట్టి తను ఎక్కువ మాట్లాడడానికి నేను కుదించుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఉద్యమ రూపం ఇందాక తమ్ముడు రాజేష్ చర్చికి పోతారు, మందిరికి పోతారు, మసీదుకి పోతారు, ఏడికన్నా పోతారు అని చెప్పి మళ్ళీ మనం ముట్టిందే మందిర్ మసీదుల కాడ కదా పొమ్మంటే గంత జల్లి ఏడికెళ్ళే పోతుంది మన మనసులో కదా ఎక్కనే కదా వీళ్ళందరూ చెప్పినా కానీ కదా కదా దయ్యమై గట్టిగా పట్టుకున్నది మంత్రగాడు చెప్తే తప్పినది కదా మంత్రగాళ్ళే చెప్పాలి దయ్యాలి మనం అట్లా ఫిక్స్ అయిపోయినాం కదా
సరే ఇప్పుడు ఆడ ఏదైతే అంబేద్కర్ భవనం కడదామని అనుకున్నామో, లైబ్రరీ కడదామని అనుకుంటున్నామో, రేపు సోమవారం 15 రోజుల నాటికి శివరాత్రి వస్తుంది. ఆడ ఒక శివాలయం కడతామని అంటే ఇప్పుడు చట్టం ఒప్పేసుకుంటుంది కమిటీ అంతా, మీరు అందరు మంచోళ్ళు అని చెప్పి కదా. ఇంకా ఏదైనా కట్టే ఏమన్నా ఉంటే మీరు లైబ్రరీలను ఎందుకు కట్టిస్తారు? అవ్వ మీ పిల్లలకి చెప్పండి, ఆ లైబ్రరీలు కడితే మనకేమన్నా వస్తుంది? ఏమి రాదు, ఏమి రాదు. చదువు బాగా వస్తుంది, చదువు బాగా వస్తే తెలివస్తాయి వీళ్ళకి మాటలు చెప్పి ఖరాబ్ అయిపోతుంది కదా. చక్కగా మన పని మనం చేసుకొని బుక్కడైతే అన్న కలో గంబల్లా ఇంటికాడ ఉండేటోళ్ళకు ఇవన్నీ చెప్పి మనల్ని ఖరాబ్ చేశారు వచ్చింది సార్లందరూ. నేనైతే అంట కదా, అవును కదా. అయితే ఆ శివుడి గురించి మనకు మాట వచ్చింది కాబట్టి ఒకసారి శివుని చూసిన రాబలు, శంకరుని చూసారా అన్న, శంకరుని ఫోటోలన్నా చూసారా? శంకరుని ఫోటోలు కూడా వెళ్ళారా? నాకైతే మంచిగా యాద ఉన్నది, అడ్డం బొట్లు ఇంత 3 బొట్లు పెట్టుకొని ఆ మెడలో ఒక పాములు వేసుకొని కూర్చుంటా కనబడతాడు. ఏడైతాడు మస్తుగా చూసినాయి. మీరు చూడలేరు వాళ్ళు? సరే, ఇంకా ఇప్పుడు అక్కడ మనం శివాలయం కట్టిస్తే మనకు వీడియోస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అనేది మొదటి అంశం అయితే, రెండోది ఆయన మెడలో ఉన్న పాము గురించి ఒకసారి మాట్లాడతాం. ఆ పాము గురించి మాట్లాడుతున్నామని అసలు నేనైతే ఇక్కడ ఆ శంకరుడి మెడలో ఉన్న పాము ఏదైతే ఉందో, ఆ పాము శంకరుడి ముందర నిలబడి ఒకరోజు అడుగుతూ ఉంది. ఏమని అడుగుతుంది అని అంటే, అయ్యా నేను రోజు నీ మెడలు ఉంటా కదా, పొరపాటున దిగి ఎన్నడన్నా కిందికి పోతే నేను కనబడతాయాలో మనుషులనే ముడగొడుకున్నారు కదా, సావ చంపుతుండ్రయ్యా, నన్ను చంపకుంటే ఉడుకోద్ది అని చెప్పింది. ఏమడుగుతుంది శంకరుణ్ణి? నేను కనబడతాయాలు నన్ను సావ చంపుతుండ్రు, కట్టెలు పట్టి చంపుతుండ్రు, ఈ నన్ను ఏదో మనుషులు నన్ను చంపకుంటే ఇవిడు ఎక్కడికి అని చెప్తే, ఆ శంకరుడు బాగా ఆలోచన చేసి ఒక పని చేశాడు. ఆ పాముని పిలిపించి ఇటు ఒక మనిషిని పిలిపించాడు, అంటే మనిషి జాతిని పిలిపించి ఆయన అడుగుతున్నాడు, మీ ఇద్దరికి నేను రాజు చేపిస్తా, రేపటి నుండి మనిషిను ఆమెను ఆ పామును కొట్టద్దు అని అంటే, అరే కొట్టద్దంటే నువ్వు బల చెప్తావు, నేను గడ్డం కాడికి పోతా, గడ్డి గుంజుతూ ఉంటే నన్ను సట్టనే చంపుతా, నేను చస్తున్నా, గడ్డి కోసుకున్న ఒడ్ల మీదకి వస్తున్నా, నన్ను సట్టనే చంపుతుంది, నేను చస్తున్నా, నన్ను ఏడబడతాడు, అది కలిసి చంపంగా లేని నేను చంపితే తప్ప ఎట్లా తప్పైంది, అందుకే అది నన్ను గడుతుంది, నేను చంపుతాను. ఈ జవాబు పాము చెప్పింది. ఇద్దరికి రాజు కుదరాదు. ఇప్పుడు ఈ రాజు కుదుర్చాలంటే శంకరుడు ఏం చెప్తున్నాడంటే, తల్లి నువ్వు మనిషి కనబడితే కుట్టకు, మనిషి కనబడితే నువ్వు అసలే కుట్టకు. అట్లా మనిషికి చెప్తున్నాడు, నీకు పాము ఎదిరినా సరే నువ్వు చంపకపోయి, నీ బతుకు నువ్వు బతుకు, దాని బతుకు అది బతుకుతా, ఇద్దరు ఇంటికి ఉంది అని చెప్పి. తర్వాత కొన్ని రోజులకు మనోడు ఏం చేసాడు, పొయ్యిల కట్టెలు, ఈ సిలిండర్ జమానా కాదు కదా, పొయ్యిల కట్టెలు అడవిలో పోయి కట్టెలు ఎరిండు, ఈయనని కట్ట కట్టుకున్నాడు, అటు ఇటు ఇస్తున్నాడు, ఏడ కట్టుకుందామంటే తాడు తీసుకొచ్చుకోలేదు, నేను ఈ పరిశాన్ ఉన్నదని అనుకున్నాడు. చూడంగా కళ్ళ ముందరికి ఒక పాము పోతుంది, ఇది ఎవ్వరికి దొరికింది కదా ఈ పాము అనుకొని ఆ పాముని తీసిండు, కట్టెని దగ్గర ఇట్టాడు, కట్టె మోపేసి గుంజి కట్టించాడు. పాముకున్న ఆ లోపల ముండ్లు ఏవైతే ఉన్నాయో పటపట ఇరుగుతున్నాయి, కట్టెల్ని గుంజుతా ఉంటే ఏడిపోతుంది అది, ఆ కట్టెల మోపును పాముతో కట్టుకొని తీసుకొచ్చి పాడేసాడు. ఎత్తేస్తాం కదా మనం, ఎత్తేసాడు, మళ్ళొకసారి దాని బొక్కలేదు. ఇరిగిన తర్వాత తెల్లారి కుంటుకుంటా మెట్టుకుంటా మళ్ళా శంకరుడి దగ్గరికి పోతుంది. దొరా నువ్వు గిట్లా చేస్తావు, నిన్ను నమ్ముకొని నేను నీ దగ్గరికి వచ్చి చెప్తే నువ్వు నాకు రాజీ చేస్తా, నిన్ను చంపకుండా చూస్తా అని అంటివి, ఆడు నన్ను కట్టెలు పట్టి కొట్టుడేమో కానీ కట్టెలకు కట్టేసి కొడుతున్నా, నన్ను చంపేస్తున్నాడు, నీ పని గిట్లనే ఉంటుందా శంకరుడా, నీ పని గిట్లనే ఉంటుందా శంకరుడా, నన్ను చంపుతాడు ఆ మనిషి అనేటోడు, ఇంకా కట్టెల మొప్పుకు నన్ను కడితే ఎట్లా బతుకుతానేనో అని చెప్పింది. శంకరుడు ఒకసారి నగి అచ్చంగా మన డయాస్ మీద ఏసీపీ రాములు సార్ కూర్చున్నాడు చూడు, తను ఎట్లా రాయండు మన బాధంతా చెప్తా ఉంటే ఎట్లనే శంకరుడు కూడా నవ్వి ఓ పాము, నేను మనిషిని కుట్టద్దు అని చెప్పినా, నీకు బుస పెట్టద్దు అని చెప్పినా, నేను పట్టేదానికి వచ్చినప్పుడు ఒక్కసారి పడిగెత్తి అని అన్నావు అనుకో, ఆడేం చేస్తాడు, కట్టెలు ఆడ వాడేసి ఇంటి దగ్గర కట్టాడు. నువ్వేం చేసినావు, ఆడు పట్టుకొని మోపులకు గట్టంగా కూడా చప్పదాకా చూసినావు, మరి ఆడు చంపుతాడా లేదా, మోపు కడతాడు అంటే నువ్వు కుట్టావని తెలుసు కాబట్టి ఇక్కడ ఆడు కడతాడు కదా. అచ్చంగా నాకు ఈ కథ అంతా అయిపోయిన తర్వాత ఏం యాద కత్తుందని అంటే, మన పోలీసులు ఇక్కడ నాకు ఇల్లు కట్టిస్తలేరు, ఊరు బంద్ పెట్టించారు, మా పాలు తీసుకుంటలేరు, మా కైకిలు ఇస్తలేరు, మా రాజన్నది ట్రాక్టర్ దున్నగలిగే మనుషులు వస్తలేరు, అయ్యా మాకేమన్నా చేసి పెట్టారు అంటే ఏం చేశారు,
పొద్దుగల 11 గంటలకు ట్రాక్టర్ తీసుకొని 2 ట్రాక్టర్లు కదా మనం పోయినా 2 ట్రాక్టర్ల పాముల గుంపు పోయినట్టు మనం పోతే సాయంత్రం 6 దాకా కూర్చోబెట్టి ఏం చేసారు, చర్చలు చేశారు పోలీసు వాళ్ళు. చేసి ఏం చెప్పిండ్రు, మీరు అందరు ఊర్లో మొత్తం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, ఊర్లో ఒక్కళ్ళు ముఖాలు చూసుకునేటోళ్ళు కదా, మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, బహిష్కరణలు పెట్టుకోవద్దు, మంచిగా ఉండదు అని చెప్పాను మన పోలీసు సార్. వాళ్ళు ఏమన్నారు, బిడ్డ సరే ఇక్కడ మంచిగా ఉంటామని చెప్తాం, ఇంటికి తర్వాత నీ సంగతి చూద్దామని ఇంకా ఇందాక తమ్ముడు పులిరాజు చెప్తా ఉండే, ఇంటికైనా కూడా జుర్మందితా నీ సంగతి చూద్దామని చెప్పి. అట్లా ఎట్లయితే కట్టెల మొప్పుకు పాములు వేసి గుంజి కట్టిండో అట్లా మనకు బొక్కలు ఇరిగేదాకా 2 నెలల ఈ 2 నెలల నుండి కట్టెకి గులేసి పాము తిరిగి మనం గెలగెలా కొట్టుకుంటున్నాం ఈ రోడ్డు మీద కదా. ఆ శంకరుడు రాడు, మనకు ఉపాయం ఏందో చెప్పడు. ఈ ఫోటోలు వచ్చినప్పుడల్లా మా సావిత్రిబాయిలు ఇక్కడే ఉన్నారు, మా రమాబాయిలు ఇక్కడే ఉన్నారు, మా ఝాన్సీబాయిలు ఇక్కడే ఉన్నారని చాలా సంతోషం వేసింది. మీరు అందరూ కూడా వాళ్ళకి చప్పట్లు కొట్టాలి ఒకసారి. మామూలుగా స్త్రీలు ఉద్యమాలు చేయరు, బయటికి రారు అని అంటారు. అంటే ఇక్కడ అన్నలను తక్కువ చేయడం కాదు అంటారు, కానీ ఇక్కడ చూస్తే ఆ అంబేద్కర్ ఇది రాకముందు మేము ఏమనుకున్నామంటే, ఇదివరకు పాతపల్లి ఉద్యమం అవి ఇవి చేసినప్పుడు ఊరికి చాలా మధ్యలో ఉండి ఇబ్బందిగా ఉందేమో అనుకున్నాం, కానీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇంత చిన్న జాగా, కనీసం మనం 100 మంది కూర్చుంటే కూడా 50 మంది కూర్చుంటే కూడా పట్టనటువంటి చిన్న జాగా, అది వాళ్ళు చెప్పిన ఈ పోలీసు దాంట్లో చూస్తే లారీలకు అడ్డం వస్తుందని చెప్పిన ఎంత అబద్ధపు ప్రచారం కూడా బయట వాళ్ళకి తెలియదు. నిజంగానే రోడ్డుకి అడ్డం ఉందేమో అనుకుంటారు, కానీ అంత చిన్న జాగాకి అడ్డం పడుతున్నారంటే మనం నిజంగా ఒక విషయంలో చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఏంటంటే ఒక అంబేద్కర్ ఎంత భయపడుతున్నారు వీళ్ళందరిని అని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అంబేద్కర్ బొమ్మ కాకపోతే ఇందాక మన గంగాధర్ చెప్పినట్టు ఏ గుడి అంటే ఈ పాటికి మొత్తం పైసలు వచ్చేటి, గుడి గోపురం అన్నీ వచ్చేసి చిన్నజీఆర్ గారు కూడా వచ్చి, కేసీఆర్ కూడా వచ్చి ఇక్కడ మొత్తం ఇనాగరేషన్ చేస్తుండే. కానీ అంబేద్కర్ బొమ్మ అన్నా, అంబేద్కర్ విగ్రహం అన్నా, అంబేద్కర్ పేరు మీద ఏది కట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా గడగడలాడేది. మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం దోపిడీ కులాలు మీరు 25 మందిలో చూస్తే రెడ్లు, మున్నూరు కాపులు సగం మంది ఉన్నారు. అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఏంటి, అన్ని కులాల నుంచి ఇద్దరిద్దరు ఉండాలి. మరి ఒకటే కుల పైన అంతమంది ఎందుకు ఉన్నాడని అంటే, ఇక్కడ ఆ కులపోళ్ళు ఇంకా ఈ కుల వ్యవస్థ చాలా బలంగా ఉంది చెప్పడానికి, ఆ కులపోళ్ళు ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఆడిపిస్తుంటారు. వాళ్ళు ఆడిపిస్తుంటారు, వీళ్ళు ఆడుతుంటారు. మనం కూడా కమిటీలు ఉంటాం కదా. మనం ఎప్పుడైనా రెడ్లను బహిష్కరించినామా? మనం ఎప్పుడైనా మున్నూరు కాపులను బహిష్కరించినామా? అరే మీరు మీ ఇంటికి రాము, మీకు పని చెయ్యము, మీ ఇంట్లో మీరు ఇంటి నుంచి తిరగొద్దని చెప్తామా? చెప్పము. ఎందుకు చెప్పమంటే అక్కడ కుల వ్యవస్థ చాలా బలంగా ఉంది కాబట్టి. ఆ కులం పేరు మీద మళ్ళీ కుల సంఘాల వాళ్ళు చేసే మనువాద సంస్కృతి మొత్తం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మీద మన మీద రుద్దబడుతున్నాయి. ఇక రెండో అంశం, ఎందుకు నిజామాబాద్లోనే ఎక్కువైతున్నాయి? మా రాజేష్ అంటున్నాడు, మా మాలోళ్ళు మేము ఊకోము, బాగా కొట్లాడుతాం కాబట్టి మా మీద ఎక్కువైతున్నాయి అని అంటున్నాడు. అదొక కారణం పక్కన పెడితే, తెలంగాణ రాకముందు మేము చాలా గర్వంగా చెప్పేది, ఈడ చుండూరులు ఉండవు, కారం చెట్లు ఉండవు, అసలు కుల హత్యలు ఉండవని చెప్పేది. కానీ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి నేను ఇక మా ప్రభాకర్ ఇండే ఉన్నాడు, అలసిపోతున్నాం. అసలు మంతని మధుకర్ అయితే ఏంది, నిన్న ప్రణయ్ వరకు కూడా అసలు ఎన్ని హత్యలు. మా సుశ్రుతది ఇప్పుడు కరపత్రం ఇక్కడ సుశ్రుతది కూడా మీరు విని ఉంటారు, తల్లి బిడ్డల్ని కాల్చి బూడిద చేస్తే మాట్లాడట్లేదు. మామూలుగా మా ముఖ్యమంత్రి గారు ఎవరో ఆంధ్ర అయినా, సినిమా అయినా చచ్చిపోతే దగ్గర పోతాడు, పలకరిస్తాడు. ఇంకెవరో ఒక ఆయన మన అంత నాయుళ్ళు, గొప్ప గొప్పోళ్ళు, సినిమా యాక్టర్లు పోతే పలకరిస్తాడు. కానీ ఇట్లాంటి జగిత్యాల దగ్గర, కొండగట్టు దగ్గర చచ్చిపోతే, మనుషులు చచ్చిపోతే పలకరించాడు. ప్రణయ్ హత్యలైతే, మంతని మధుకర్ల హత్యలైతే పలకరించాడు. ఇవాళ సరే ఆయన కాకపోతే ఆయన బిడ్డ ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ ఉన్న బాధ్యతగా మనం అందరం ఓట్లేసి మనం నమ్మి ఆమెకు పట్టం కట్టినాం కదా, రావాలి కదా. నిన్నగాక మొన్న ఓట్లు ఎవరికి వేసిరు మీరు? నిన్నగాక మొన్న జీవన్ రెడ్డి అనే ఆయనకి వేసిరు. మరి ఆయన రావాలి కదా. అంటే ఎందుకు వేసినామంటే ఒక నమ్మకంతో వేసినాం అనుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమందరం కూడా రమేష్ నిలబడ్డాడు, డబ్బు ఖర్చు పెట్టుకున్నాక ఓట్లు వేయలేదని. అంటే మాకు ఇంకా అమాయకత్వం ఉంది. ఇవాళ సరే సారకు వేసినామో, డబ్బులు తీసుకొని వేసినో పక్కన పెడితే,
ఈసారి వేసినాం కదా పాపం మాకు ఏదైనా కష్టం వస్తే చూస్తాడేమో అని. ఇప్పుడు పాము కథ చెప్పినట్టు 70 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం మనం. 70 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. ఎవడు కూడా రాడు. మన పిల్లగాళ్ళని చంపితే రాడు. మనకి ఇట్లా 60 రోజులు అంటే 2 నెలలు. మాకు ఒక్క రోజు ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజు ఉండడానికే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. 2 నెలల నుంచి మనుషులు రాకపోతున్నారంటే ఏంటి దాని అర్థం అంటే ఈ మాదిగలతో మాకు సంబంధం లేదు. ఓట్లప్పుడే వస్తాం. తర్వాత వాళ్ళు రావని, వాళ్ళ బొందలు పెట్టని, ఏమన్నా కానీ వాళ్ళ బిడ్డల్ని చంపని, రేపులు చేయని మేము పోము. ఇంత కుల వ్యవస్థ తెలంగాణలో చాలా బలంగా ఉంది. మీరు నమ్మలేదు. ఇక్కడ అభంగపట్నంలో మీరు అందరూ చూసినో లేదో భరత్ రెడ్డి భరతం పడతాం అని చెప్పి అక్కడికి పోయి దళితులని మాదిగల్ని నేలకు రాపిచ్చి బురదలో ముంచితే పెద్ద పోరాటం చేస్తే అట్లాంటి ఆయననే అరెస్ట్ చేసి 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టి ఎవరు ఆయన బీజేపీ లీడర్. మరి ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని ఒక చిన్న వివాదం అది కడితే ఎంత అవుతుంది? 10-15 లక్షలు కూడా కాదు. 10-15 లక్షలు నువ్వు ఎలక్షన్లల్లో ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలల్లో టీఆర్ఎస్ పార్టీ 10 కోట్లు 20 కోట్లు, నేను నిలబడ్డ దగ్గర 30 కోట్లు ఖర్చు పెట్టింది. 30-20 కోట్లు ఉన్న నీకు 10 లక్షలు ఉండవా? 15 లక్షలు ఉండవా? అంబేద్కర్ పేరు మీద మరి కొట్టుకొని చేస్తున్నారు ఇక్కడ అని. మరి ఇక్కడికి వచ్చి ఎవరది మా దళితులని పనులకు రానియకుండా చేస్తున్నారు. ఇది అవమానంగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మనము అవమానపడడానికి అవసరమే లేదు. ఒక మనిషిని మనిషిగా చూడని నీచ జాతికి చెందిన వాళ్ళు అవమానపడాలి, కానీ మనం అవమానపడాల్సిన అవసరమే లేదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.